హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్ట్ 2 అనమాట. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం పార్ట్ 2 చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టికెట్ తీసుకోకుండానే మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. ఎలాగో తెలుసా? మనం మెట్రో స్టెప్స్ దిగిన దగ్గర నుంచి మనకి షాప్స్ అన్నీ ఉంటాయి. సో మనం లేడీస్ ఎవరైనా వెళ్తే మనకి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఏమైనా బ్యాగ్స్ అలాంటివి కావాలంటే మనకి జస్ట్ ఎంట్రన్స్లోనే అన్నీ దొరికేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మంత్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మనకి ఎగ్జిబిషన్ మనకి అక్కడ ఎనీథింగ్ 100 రూపీస్ అని చెప్పేసి ఐటమ్ అయితే పెడతారు. నేను అది కూడా చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అది మనం ఎంట్రీ టికెట్ తీసుకోకుండానే మనం అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. పార్ట్ 1లో ఉన్న వీడియోకి పార్ట్ 2లో ఉన్న వీడియోకి డిఫరెన్స్ మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. మనకి పార్ట్ 1లో ఇవేమీ కనిపించవు. అండ్ పార్ట్ 2లో మనం అన్ని కొత్తవి చూపించడానికి అయితే ట్రై చేసాము. ఇయర్ రింగ్స్ పిచ్చున్న వాళ్ళైతే అసలు ఇక్కడ నుంచి రాలేరనమాట. ఎన్ని కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే ఇయర్ రింగ్స్ చూస్తున్న కొద్దిగా చూడబుద్ధి అవుతుంది. కానీ తీరా చూసుకోవచ్చు అనమాట. అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్. అండ్ కాస్ట్ కూడా బాగానే తక్కువగానే ఉంటుంది. ఇంకా బార్గెన్ చేయడం వస్తే ఇంకా మంచిగా కూడా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇయర్ రింగ్స్. చూసారా, ఇప్పటిదాకా మనం చూపించింది ఏది ఎంట్రీ టికెట్ ఇంకా తీసుకోలేదు. అక్కడ ఉంది ఎంట్రీ టికెట్ తీసుకునే గేట్ ఎంట్రీ. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే మనం ఇయర్ రింగ్స్ చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ బ్యాంగిల్స్ షాప్ కూడా ఉంటుంది. 100 రూపీసే ఉంటాయి. అక్కడ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళిపోయాము. వచ్చేసాం ఫైనల్లీ. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. మనం షాపింగ్ చేసుకోవాలంటే మంచిగా 4:30 అలా వచ్చేసామనుకోండి, చక్కగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయిందంటే ఎంత క్రౌడ్ ఉంటుందంటే పిచ్చి లేస్తుంది. అది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉంటుందో. ఇక్కడ మనమైతే బటర్ఫ్లై డ్రెస్సెస్ ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను. 700 అంట. ఇవి ఫ్రాక్ టైప్ ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి కూడా. ఇక్కడ ఉన్నాయి వచ్చేసేసి ఫిక్స్డ్ రేట్ 500 అనమాట. ఇవి బార్గెన్ చేయడానికి కూడా ఏం లేవు. నేను ఒకసారి మీకు క్లారిటీగా కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్లో కూడా చూడండి ఒకసారి. ఈ రెడ్ కలర్ ఇది అట్లా షర్ట్ అండ్ ప్యాంట్ ఇట్లా కుర్తా స్టైల్లో వస్తుంది మనకి. బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది, పర్లేదు. 500 వర్త్ మనం పెట్టచ్చు అనమాట ఇది. ఇవి వచ్చేసేమో 3 పీస్ సెట్ అనమాట. 1000 రూపీస్. మంచిగా కాలేజ్కి వెళ్ళడానికి ప్యాంట్ చున్నీ కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ 700 ఇది. ఎందుకంటే ఇది 2 పీస్ అనమాట, అందుకని ఇది 700కి వస్తుంది.
ఈ షాప్‌లో వచ్చేసేసి మనకు అన్ని క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి మంచిగా ఎంత చిన్న సైజు ఉంది, చిన్న సైజ్ క్లిప్స్ ఉన్నాయి, పెద్దవి కూడా క్లిప్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎంట్రీ గేట్‌లోంచి రాగానే మనకి పిస్తా హౌస్ నుంచి రైట్ సైడ్ చూడగానే మనకి ఈ షాప్ కనిపిస్తది. సేమ్ అక్కడ బటర్‌ఫ్లైస్ డ్రెస్‌లో నుంచి కొంచెం ముందుకొస్తే ఈ షాప్ అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఈ షాప్‌లో అన్నీ కూడా తీసుకోవచ్చు మనం. ఈ షాప్‌లో అయితే మనకి ఎనీథింగ్ 100 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ ఒక 6 కానీ 5 కానీ పెయిర్స్ తీసుకున్నాం అనుకోండి బాగుంటాయి. ఇంకా లోపల కూడా మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. కానీ అవి 100 రూపీస్ షాప్ అయితే ఒకటే కనిపించింది మాకు. రిమైనింగ్ అయితే 250, 350 అట్లా ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మనకి 100 రూపీస్‌లో అయితే ఎంట్రీ టికెట్ తీసుకోక ముందు ఒక షాప్ ఉంది. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకొక షాప్ ఉందన్నమాట. ఈ డ్రెసెస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. చిన్నపిల్లలకు కూడా చాలా ముద్దు ముద్దుగా బాగున్నాయి. చిన్నపిల్లలకి వేస్తే క్యూట్గా అనిపిస్తాయి అనమాట. 1500 అంట కాస్ట్ అయితే భలే చెప్పాడు అసలు. కానీ డ్రెస్సెస్ క్లాత్ కూడా మంచిగా సాఫ్ట్గా బాగుంది చూడడానికి అయితే. ఎగ్జాక్ట్‌లీ 6 అవ్వగానే మనకి ఎగ్జిబిషన్ మొత్తం ఇట్లా లైట్స్ ఆన్ అయ్యాయనమాట. అసలు ఇదైతే సూపర్ అనిపించింది ఒక్కసారిగా. అంటే మేము ఎర్లీగా వెళ్ళాం కదా! సో 6 అవ్వగానే లైట్స్ అన్నీ ఇట్లా ఆన్ అవ్వగానే బాగుంది చూడడానికి. ప్రతిసారి మేము లైట్స్ ఆన్ అయిన తర్వాత వెళ్తాము. ఫర్ ద ఫస్ట్ టైం మేము ముందెళ్ళాం అనమాట. అందుకని నాకు మంచిగా అనిపించి నేనైతే ఆ క్లిప్ అయితే తీశాననమాట. ఈ లోపలికొస్తే మొత్తం మనకి పార్టీ వేర్ డ్రెసెస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, నైట్ డ్రెసెస్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ బాందిని డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత మనకి గేమ్స్ దగ్గర నుంచి రైట్ సైడ్‌కి వస్తే మనకు అవన్నీ చెప్పులు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చెప్పులు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా. కానీ కాస్ట్ కూడా చాలా హై చెప్పాడు. బార్గెయిన్ చేస్తే కూడా అది తగ్గట్లేదనమాట. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి ఇవి. ఈ బెడ్‌షీట్స్ వచ్చేసి 500కి 3 అలా అమ్ముతున్నారనమాట. ఇవి కూడా బాగున్నాయి. సింగిల్ కాట్ ఉంటది, డబల్ కాట్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
మనకి ఈ షాప్‌లో అయితే డ్రెసెస్ అయితే బాగున్నాయి. కొంచెం కాస్ట్ కూడా పర్లేదు. హైలో ఉన్నాయి, లోలో ఉన్నాయి. 500లో ఉన్నాయి, 600లో ఉన్నాయి, 150లో ఉన్నాయి టాప్స్. ఇది వచ్చేసి మనకి గోకుల్ చాట్ ఉంది కదా తినేది, దాని పక్కనే ఉందన్నమాట. మనకి రైట్ సైడే కనిపిస్తది ఈ షాప్. ఈ షాప్‌లో అయితే కొనుక్కోవచ్చు మనం డ్రెసెస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే. నాకైతే ఎక్కడ చూసినా ఇవే మోడల్ డ్రెసెస్ అయితే ఈసారి ఎక్కువ కనిపించాయన్నమాట. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. ఇదైతే మనకి 500 ఉందన్నమాట. ఎంట్రీలో అయితే మాకు 600కి ఉంది కాస్ట్. ఏంటా డిఫరెన్స్ అంటే క్లాత్ కుట్టే స్టైల్ డిఫరెంట్ ఉంది. క్వాలిటీ కూడా డిఫరెంట్‌గా ఉంది. సో, కాస్ట్ కూడా మనకు డిఫరెంట్ ఉంది. సో, చూసి మనం కొనుక్కోవచ్చు అనమాట ఇది. ఈ బాటిల్ సెట్ మనం ఆన్‌లైన్‌లో చూసే ఉంటాం కదా! 3 పీసెస్ లాగా వస్తుంది మనకి. ఇది కూడా సైజెస్ 350 ఎంతో చెప్పాడు. అవి కూడా బాటిల్స్ పర్లేదు బానే ఉన్నాయి. కొంతమందయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి తెలంగాణ అటవీ శాఖ అని చెప్పేసి ఇలా పెట్టారు. మేబీ ఎంట్రీ టికెట్ ఉండొచ్చు. ఎంత అనేది అక్కడైతే రాసలేదు. మేము కూడా ఏం కనుక్కోలేదనమాట. జస్ట్ బయట నుంచి చిన్న వీడియో అయితే తీసుకొని వచ్చేసాం అంతే. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం గేమ్ సెక్షన్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అసలు చాలా క్రౌడ్ ఉంది గేమ్ సెక్షన్ దగ్గర. కానీ మీకు తెలుసా? ఒకసారి మనకి రీసెంట్‌గా ఎగ్జిబిషన్‌లో 25 మినిట్స్ అందులో ఆగిపోయారని చెప్పేసి. వాళ్ళైతే చాలా గ్రేట్ అమ్మో! మీలో ఎంతమందికి జెయింట్ వీల్ ఎక్కడం అంటే ఇష్టం? ఎంతమందికి జెయింట్ వీల్ అంటే భయం? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ షాప్‌లో వచ్చేసి ఆల్ ఐటెమ్స్ 100 రూపీస్ అంట. ఇలాంటి షాప్‌లో అయితే మనం పర్చేస్ చేసుకుంటే కొంచెం బావుంటది అని నేను అనుకున్నాను. లోపలికైతే ఎళ్లి చూసాము. నేను మా తమ్ముడు దారి తప్పిపోయాం. మా ఇద్దరు నాళ్ళు వదిలేశారు. ఎక్కడ ఉన్నారంటారు? మేము వాళ్ళ కోసం మొత్తం వెతుకుతున్నాం. మళ్ళా ఫస్ట్ పాయింట్ కి వచ్చాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో దొరకట్లా. మొత్తానికైతే ఫైనల్‌గా అయితే ఆళ్ళు దొరికారు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ దగ్గర ఉన్నారు. ఇక్కడ కూడా 1000 రూపీస్ డ్రెస్ మెటీరియల్స్. ఇవి కూడా బాగున్నాయి. కాటన్ టైప్ అనమాట. మంచిగా మనకి తీసి ఓపెన్ చేసి కూడా నీట్‌గా చూపిస్తారు మనం అడిగితే. ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఇందాక మనం చూసిన డ్రెస్ మెటీరియల్స్ అయితే కాటన్ అనమాట. ఇవైతే మనకి పార్టీ వేర్‌లో ఉన్నాయి. ఇవి డిజైన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. చూసి మనం క్లాత్ ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా తీసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. ఇంకా మీలో ఎవరైనా ఎగ్జిబిషన్‌కి వెళ్ళకపోతే మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి. మనకి ఈసారి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 17థ్ దాకా ఎక్స్టెండ్ చేశారు. సో వెళ్ళిపోండి. యాక్చువల్లీ మనం ఎగ్జిబిషన్ గేట్ ఎంట్రీ ఇటువైపు వెళ్ళాం కదా, సేమ్ అదే మనం పిస్తా హౌస్ దగ్గరకు వచ్చి గేట్ ఎగ్జిట్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మన మెట్రో పిల్లర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఎగ్జిట్స్ అనేవి చాలా వేస్ ఉంటాయి అనమాట. మనం ఈ వేలో వస్తే ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా వస్తే ఇటువైపు వచ్చేయండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళండి మిస్ చేయకుండా. ఇంకా మనకి 17 దాకా ఉంటుంది. అండ్ మనం లేట్గా వెళ్తే అంటే ఈవినింగ్ 7 దాటిన తర్వాత వెళ్ళామంటే క్రౌడ్ బీభత్సంగా ఉంటుంది. చాలా రష్లో కూడా మనం ఫ్రీగా కొనుక్కోలేము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ టైమ్స్లో 4:30 కల్లా అక్కడ ఉంటే మంచిగా కొనేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఇట్లా షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎగ్జిబిషన్లో కొనుక్కున్న సరిపోకపోతే బయట కూడా కొనుక్కోవచ్చు అన్నట్లుగా పెట్టారనమాట. ఈ బ్యాగ్స్ ఇవి అయితే లోపల కంటే బయట కొంచెం బార్గెన్ చేసి తక్కువగా ఇస్తున్నారు. ఇవి కూడా బాగున్నాయి. ఇంట్లో మనకు పెట్టుకోవడానికి మంచిగా రోజ్ ఫ్లవర్స్ ఇవి ప్లాస్టిక్ పూలు బాగున్నాయి అన్నమాట. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే 7:30 కల్లా రిటర్న్ అయితే అయిపోయాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.